హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్కెట్ నుంచి తెచ్చే ఆకుకూరలు తిని హెల్తీగా ఉన్నాం అనుకుంటున్నారా? అయితే మీరు ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే బయట కొనేవన్నీ కూడా త్వరగా పెరగాలని కెమికల్స్ స్ప్రేస్ వాడుతున్నారండి. మనం మాత్రం అదే ఆకుకూరను ఆరోగ్యం కోసం తింటున్నాం. కానీ చూడండి, మా ఇంటి దగ్గర ఒక చిన్న చెక్క అట్టపెట్టెలో వేసిన కొన్ని పాలకూర విత్తనాలు ఇప్పుడు ఎంత అందంగా పెరిగాయో ఈ వీడియోలో చూడొచ్చు. మట్టి, నీరు, కొంచెం శ్రద్ధ, అంతే అండి. ఈరోజు ఈ వీడియోలో మా పాలకూర ఎలా పెరిగింది, ఇంట్లో పెంచుకోవటం వల్ల లాభాలు, అలాగే పాలకూర తింటే మన శరీరానికి కలిగే అద్భుత ప్రయోజనాలన్నీ చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి ప్లీజ్. మేము పెద్ద గార్డెన్లో కూడా పెట్టలేదండి. ఒక చిన్న చెక్క అట్టపెట్టిలో మట్టి వేసి పాలకూర విత్తనాలు చల్లామంతే. జస్ట్ ప్రతిరోజు కొంచెం నీరు పోసాం. ఎక్కువ ఖర్చు కూడా లేదు. కొద్ది రోజుల్లోనే చిన్న చిన్న మొక్కలు వచ్చాయి. ఇప్పుడు చూడండి ఎంత పచ్చగా ఆరోగ్యంగా పెరిగాయో. అలా ఇంట్లో పెంచిన పాలకూర మనకు ఒక నమ్మకం ఉంటుందండి. ఎందుకంటే ఇందులో మనం ఎలాంటి హానికరమైన కెమికల్స్ వాడలేదు కదా. బయట మార్కెట్లో దొరికే ప్రతి పాలకూర చెడ్డదని చెప్పడం లేదు నేను, కానీ సరైంది కాదు. కొన్ని చోట్ల త్వరగా పెరగాలంటే మాత్రం ఎక్కువ దిగుబడి కోసం రసాయన ఎరువులు, పురుగు మందులు వాడే అవకాశం షూర్గా ఉంటుందండి. అందుకే వీలైతే మన ఇంట్లో కొంత పాలకూర లేదా ఆకుకూరలు పెంచుకోవటం చాలా మంచిది. ఇంకా ఇప్పుడు పాలకూర వల్ల కలిగే ప్రయోజనాలు చూద్దాం. పాలకూరలో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనత వచ్చే అవకాశాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ ఏ ఎక్కువగా ఉండటం వల్ల కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే విటమిన్ సి ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి మద్దతు ఇస్తుందండి. కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల బరువు నియంత్రణలో ఉన్నవారికి కూడా మంచి ఆహారం అండి. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఏ ఆహారమైనా మితంగా తీసుకోవటం చాలా మంచిది. కొన్ని ఆరోగ్య పరిస్థితులు, ముఖ్యంగా కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ పాలకూర తినొద్దని చెప్తారు. డాక్టర్స్ సలహా మేరే వాడటం మంచిదండి. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ప్రతి ఇంట్లో ఇలా చిన్న అట్టపెట్టి లేదా 2 కుండీలు లేదా కొంచెం ఖాళీ స్థలం ఉంటే చాలు. మన కుటుంబానికి అవసరమైన కొంత తాజా ఆకుకూరను మనమే పండించుకోవచ్చు.